నిర్మల్ జిల్లా కేంద్రం మల్లన్నగుట్ట హరిహరక్షేత్రం అయ్యప్ప స్వామి ఆలయంలో ఆరట్టు మహోత్సవాన్ని శనివారం వైభవంగా నిర్వహించారు. గణపతి సుబ్రహ్మణ్య స్వామి అయ్యప్ప ఉత్సవ విగ్రహాలు నిర్వహించే శోభాయాత్రకు ఆలయ ధర్మకర్త అల్లుల వినోద మురళీరెడ్డి ప్రత్యేక పూజ చేసి ప్రారంభించారు. పెద్ద ఎత్తున అయ్యప్ప భక్తులు పల్లెకి అనుసరించగా పట్టణంలోని పలు ప్రాంతాలు అయ్యప్ప నామస్వరంతో మారుమోగాయి. పలు చోట్ల మహిళా భక్తులు మంగళారతులతో స్వాగతం పలికారు. అయ్యప్ప పాటలకు అనుగుణ నృత్యాలు చేసి భక్తిని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ గురుస్వామి మూర్తి, కోశాధికారి వేణుగోపాల్తో పాటు పలువురు గురుస్వాములు, స్వాములు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పందల రాజ పంచగిరీశ స్వామి రావయ్యో మణికంఠ రావయ్యా. పంబావాసమ్మబడి పూజకు స్వామి రావయ్యా మణికంఠ రావయ్యా. పందల రాజ పంచగిరీశ స్వామి రావయ్యో మణికంఠ రావయ్యా. గణపతి పూజల్లో స్వామి గణముగ మొక్కితి, గురుస్వామి పాదాలకు స్వామి దండాలు పెట్టితి. గండ స్వామిలోన కత్తి స్వామిలోన ఆ గంట స్వామిలోన గండ స్వామిలోన నిన్నే చూతుము, కత్తి స్వామిలోన నిన్నే కొలుతుము, గండ స్వామి వెళ్ళ గంటమో గంటము స్వామి రావయ్యో మణికంఠ రావయ్యా. పందల రాజ పంచగిరీశ స్వామి రావయ్యో మణికంఠ రావయ్యా. పంబావాసమ్మబడి పూజకు స్వామి రావయ్యా మణికంఠ రావయ్యా. అమ్మవారు తల్లికి స్వామి అర్చన చేసేము, మురుగనయ్య స్వామిని అయ్యాన్ని ముందు కొలిచేము. లోక కళ్యాణార్థమై ప్రతి సంవత్సరము కూడా డిసెంబర్ నెలలో వచ్చేటటువంటి మొదటి శనివారం రోజు అయ్యప్ప స్వామి వారి పల్లకి ఊరేగింపు కార్యక్రమం మన హరిహర క్షేత్రం మల్లన్నగుట్ట యందు నుండి ప్రారంభం జరిపించడం జరుగుతుంది. ఇక్కడ ప్రారంభమైనటువంటి ఈ పల్లకి నిర్మల్ నగరంలో అన్ని వీధులలో కూడా విహరిస్తూ భగవద్బంధువులందరినీ కూడా ఆ అయ్యప్ప స్వామి ఆశీర్వదిస్తూ మళ్ళీ తిరిగి సాయంకాలం 6 గంటల వరకంటే మన క్షేత్రానికి చేరుకోవడం జరుగుతుంది. 24వ తేదీ నుండి మొదలుకొని జనవరి 13వ తేదీ వరకు నిరంతరంగా ఆలయ ధర్మకర్తలు అల్లోల వినోదమ్మ మురళీధరెడ్డి దంపతుల సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలతో, అంతేకాకుండా ఎందరో భగవద్బంధువులు సహాయ సహకారాలతో నిరంతరం కూడా క్షేత్రానికి విచ్చేసేటటువంటి అయ్యప్ప స్వాములు, వారితో పాటు విచ్చేసేటటువంటి భగవద్భక్తులకు కూడా నిత్య అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుంది. ప్రతి సంవత్సరం నిర్వహించేటటువంటి నగర సంకీర్తన కార్యక్రమంలో భగవద్బంధువులు అందరూ కూడా పాల్గొని కలియుగ దైవం అయ్యప్ప స్వామి యొక్క నిండు కృపా కటాక్షాలు పొందవలసిందిగా వేడుకుంటున్నారు.